వెల్కమ్ టు BRK న్యూస్. దిస్ ఇస్ శ్రీయ వర్మ. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ట్విస్ట్. సీన్ లోకి మరో అనుమానిత కారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న కారు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించిన దృశ్యాలను 4 వేర్వేరు సీసీటీవీ స్క్రీన్లలో రికార్డ్ చేశారు. ఈ భయంకర ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. పేలుడు దాటికి అక్కడున్న పలు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ కేసును దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థ NIAకు అప్పగించారు. ఇప్పుడు మరో అనుమానిత ఉగ్రకారు ఉన్నట్లు NIA గుర్తించింది. ఇక విషయంలోకి వెళ్తే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో దేశమంతా హై అలర్ట్ ప్రకటించడానికి కారణమైంది. అసలేం జరిగిందో అర్థం చేసుకునే లోపే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కాగా ఘటనలో సంచలనంగా విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలోనూ ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉగ్రవాదుల టార్గెట్ లిస్ట్ లో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ వంటి ఇతర ప్రముఖ కట్టడాలు ఉన్నట్లుగా జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉగ్ర మోకలు కారుతో బ్లాస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ లో అనూహ్యంగా మరో అనుమానిత కారు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఆ కారు ఎవరిది, ఎక్కడ ఉందనే కోణంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆ కార్ డాక్టర్ ఉమర్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఆ కార్ పోర్ట్ కార్ నంబర్ DL10CK0458 కోసం దర్యాప్తు బృందాలు వేట కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని పోలీస్ స్టేషన్లలో నిఘా సంస్థలు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కారు కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతుంది. పోలీసుల అంచనా ప్రకారం కారు ఆచూకీ తెలిసే కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం తెలుస్తోంది. దీంతో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజధాని అంతటా భారీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని అన్ని ప్రవేశ నిష్క్రమణ పాయింట్ల వద్ద పోలీస్ సిబ్బందితో పాటు పారామిలిటరీ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. గజియాబాద్, సింఘా, చిక్రీ, బదర్పూర్ వంటి సరిహద్దు ప్రాంతాలతో సహా నగరంలోకి వచ్చే మరియు వెళ్లే వాహనాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. సీనియర్ పోలీస్ అధికారులు వ్యక్తిగతంగా ఈ అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రతా తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు గుర్తించుకుంటూ ఉండేందుకు మార్కెట్లు, మెట్రో స్టేషన్లు, రైల్వే టెర్మినల్స్, బస్ స్టాండ్లలో కూడా యాదృచ్ఛికంగా వాహనాల తనిఖీలు జరుగుతున్నాయి.